సార్, నేనిప్పుడు మెయిన్ మాట్లాడదాం అనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు 'అనంత్ బాబు' అనే పేరు ఎప్పుడన్నా విన్నారండి? అనంత ఆంధ్రప్రదేశ్ బాబా! 'అనంత్ బాబు'. ఏమోనండి. ఏమోనండి. ఐ ఇప్పుడు డోంట్ ఫాలో పాలిటిక్స్ అట్ ఆల్. లైక్ పాలిటిక్స్ సంగతి అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ పర్సన్ ఉన్నారతను. ఓకే. లైక్ అతను నార్మల్‌గా ఒక పర్సన్ మర్డర్ చేసి ఎళ్తే రిలీజ్ అవుతున్నాడు బెయిల్ మీద అంటే, లీస్ట్ కేస్ పాసిబిలిటీస్‌లో ఒక హ్యూమన్ అనేవాడు పక్కన ఒక మర్డరర్ ఉన్నాడంటే ఎలా ఫీల్ అవుతాం మనం? లైక్ ఈడొక క్రిమినల్ అని చెప్పి హ్మ్. పెద్దది చేస్తాం గదా! లైక్ హ్మ్. కానీ తన రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం పూలు, పళ్ళు మొత్తం పెద్ద పెద్ద నియర్‌లీ ఓ 500 మెంబర్స్ అండి ర్యాలీ చేశారు. లైక్ హ్మ్. బోలెడంతా గలాటా చేశారనమాట. లైక్ సో, సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఆ ఒక 500 మర్డర్ ఆ! సార్. ఆ 500 జనాలు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఎవడు చచ్చినా పర్లేదు. మా వాడు, మావాడు అని అనుకున్నోడు, వాడు గొప్ప అని ప్రచారం చేసుకోవాలి అంతే. యెస్ సార్. ఇందులో వింత ఏంటంటే రూలింగ్ పార్టీ దానికి సపోర్ట్. ఆ హ్మ్. ర్యాలీకి గాని, ఇదంతా జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైల్ బయటే ఇంకా. అతన్నెలా హ్మ్. హ్మ్. యెస్. యాహ్! వినిపిస్తుంది. చెప్పండి సార్. సార్. అదే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? అది చూసారు. మొన్న మా పిల్లోడు చూసాడండి. మా హ్మ్. అబ్బాయి చూసి ఎందుకు తన ఫ్రీడమ్ ఫైటరా అని అడిగాడు. లైక్ అదే. ఇంకా అదే. నా దగ్గర ఆన్సర్ లేదు. మర్డర్ చేసాడు. అందుకు వీళ్ళందరూ ఇంత సత్కారాలు చేస్తున్నారు అనంటే, లైక్ మనకు చెప్పడానికి కూడా సివిలైజ్డ్ పర్సన్స్‌లా ఉండం గదా మనం. అదే. అదే. అదే సార్. వాళ్ళకి అంటే జనాలకి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ హీరోయిజం లేకపోతే ఈ ఫ్యాన్ మెంటాలిటీ ఉంది. ఈ ఇది దేశాన్ని నాశనం చేసేది లేదా దేశాన్ని తొక్కిపెట్టేది ఇదేనండి. యెస్ అంటే సార్. మనోడు మనోడు అన్న బ్లాక్‌లోకి ఎవరిని పెట్టకూడదండి. ఫస్ట్ థింగ్ ఎవ్రీబడీ ఈస్ హ్యూమన్స్. రైట్? యెస్ పీపుల్. సార్. వాళ్ళు మంచి చేస్తే ఆ పని మంచిది. మనిషికి మంచి అనే లేబుల్ ఇచ్చి వేస్ట్ అండి. ఎందుకంటే అవును సార్. ఈరోజు బాగున్నోళ్ళు మీ మైండ్ మారితే వాడు చెడ్డోడైపోవచ్చు. లేదా వాడు మారితే మీరు చెడ్డోడైపోవచ్చు. రైట్? అవును. సో, అవును. ఆల్వేస్ బీ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇండివిడ్యువల్ పీసెస్ ఆఫ్ ఐడియాలజీ. నాట్ ఈవెన్ ది ఎంటైర్ ఐడియాలజీ. అవును. పీసెస్ అనమాట. ఏ చిన్న పీస్ పట్టుకుంటే ఆ పీస్‌ని ఓకే. ఐ లైక్ దిస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక మనిషిని మెచ్చుకోవడం అంటే మొత్తం అసల మనిషిలో పురుషోత్తముడు అసలు అందులో ఒక్క మిస్టేక్ కూడా లేదు అని నిలుగుతారు. లేదా ఇంకొక మనిషిని హేట్ చేయాలనుకుంటే వాడి జీవితంలో ఏం చేసినా సరే వాడు బ్యాడ్ అనేస్తారు. అవును. రైట్? సో, ఈవెన్ ఇప్పుడు ప్రతి మనిషి అన్న పుట్టిన తర్వాత గ్యారంటీ‌గా చిన్నదో, పెద్దదో ఒకటో, రెండో తప్పులు చేసుంటారు. రైట్? ఇట్ డజంట్ మ్యాటర్ ద సైజ్ ఆఫ్ ఇట్. సో, యూ హావ్ టు యాక్సెప్ట్ దట్ ఎవ్రీబడీ ఈస్ హ్యూమన్. కొంతమంది ఫిక్స్ అయిపోతారనమాట. ఏది శ్రీరాముడు అన్న మాట ఎత్తగానే పురుషోత్తముడు అంతే వాడు ఏం చేసినా ఓకే. డజంట్ మ్యాటర్ వాటెవర్ ఎవిడెన్స్ యూ షో వాడు ఏం చేసినా ఓకే అని. అదే పర్సన్‌కి మొహమ్మద్ అని పేరు చెప్పగానే ఆటోమేటిక్‌గా వాడు చెప్పేసాడు రేపిస్టు, మర్డరర్, దుర్మార్గుడు, నీచుడు, అసల హంతకుడు అన్ని వర్డ్స్ వచ్చేస్తాయి. మీరు ఆ చెప్పిన ప ఈ ఎగ్జాంపుల్ బట్టే మొన్న 'ఎఫ్ఐఆర్' అని ఒక సినిమా వచ్చింది సార్. అందులో మెయిన్ ప్రొటాగనిస్ట్ తన హ్మ్. ఫ్రేమ్ చేస్తారనమాట. తనని ఏది లైక్ టెర్రరిస్ట్ లాగా. తను నలుగురు హ్మ్. నా టీమ్ ఇదే అని చెప్పి నలుగురు క్రికెటర్స్ ముస్లిమ్స్ ఉంటారు కదా! యూసఫ్ పఠాన్, ఇమ్రాన్ సమ్ అలా నలుగురు హ్మ్. పేరు హ్మ్. చెప్పగానే లైక్ ఆ అథారిటీ ఎఫెక్ట్ అని అంటారు కదా! సేమ్ హ్మ్. లైక్ సేమ్ ఆ కన్ఫర్మ్డ్ బయాస్ మీద ఉండి ఇంకా నేషనల్ ఇంటెలిజెన్స్ అకాడమీ అంతా దాని మీదే సెర్చ్ చేస్తారనమాట. లైక్ అవునవును. ఆ సో, డైరెక్టర్ అది చూపిద్దాం అనుకున్నది చాలా మంచి పాయింట్ సార్ అది. మీరు యాహ్! యాహ్! చెప్పింది ఐ థింక్ ఐ've సీన్ ఇట్. ఇప్పుడే అగైన్ ఒక పర్సన్ యొక్క ఫుల్ లైఫ్‌ని ఒక్క వర్డ్‌లో డిసైడ్ చేయడం ఎవ్వడి తరం కాదండి. రైట్? యెస్ సార్. లెట్స్ బి ఫస్ట్ క్లియర్ ఆఫ్ థట్. అయితే ఒక హంతకుడు అని తెలిసిన తర్వాత వాడు చేసిన పనికి వాడు హంతకుడై రిలీజ్ అయ్యి వచ్చిన వాడిని సెలబ్రేట్ చేయడం అంత చీప్ పని ఇంకోటి లేదు. ఓకే. యెస్. వాడు ఇదొక్కటి తప్ప మిగతాయన్నీ మంచి పనులు చేశాడు అన్నారనుకోండి. బట్ స్టిల్ ఇట్ డజంట్ మీన్ యూ సెలబ్రేట్ హిస్ రిలీజ్ రైట్? వాడు బయటకొచ్చింది ఏంటి? హంతకుడయిన తర్వాత. ఐ డోంట్ నో ద పర్సన్. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ బై వాట్ యూ సెడ్. ఓకే. సో, అదే సార్. దాన్ని పట్టుకునే లెట్స్ గో విత్ ఇట్. యాహ్! అండ్ ఇది మనం అన్ని చోట్ల అప్లై చేయగలగాలి. ఏ అవును. మనిషికి కంప్లీట్‌గా బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేయకూడదు. నేను ఇతని అభిమానిని అని ఎప్పుడు అనకూడదండి. అవును సార్. అతని ఆలోచనలు నాతో సరిపోతాయి.
అతని బిలీఫ్ సిస్టమ్ గాని, అతని ఐడియాలజీ గాని ఐ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ హీ ఎగ్జాక్ట్‌లీ స్పీక్స్ ఇలాంటి వర్డ్స్ వాడుకోవచ్చు కానీ నేను అతని ఫ్యాన్‌ని. ఐ నెవర్ అండర్‌స్టూడ్. నెవర్ బీ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎ పర్సన్. బీ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇండివిడ్యువల్ పీసెస్. ప్లస్ మీరు చెప్పిన దిక్కుమాలిన ఎగ్జాంపుల్ అయితే ఎగ్జాంపుల్ దిక్కుమాలిన కదా! ఆ చర్య ఏదైతే ఉందో అది దరిద్రం కదండీ. అది హంతకుడు అని తెలిసి వాడిని అంత సెలబ్రేట్ చేయడం ఏంటి అసలు? అహంకారము. ఎనీవే. హలో వినిపిస్తుందండి? నౌ వినిపిస్తుంది. యెస్ చెప్పండి. అహంకారం ఎలా ఉంటుందంటే రోజు మర్డర్స్ మామూలు పేపర్స్ లో చూస్తున్నాం. కానీ లైక్ డోర్ డెలివరీ నేనే చంపానని చెప్పి చూపించడానికి అహంకారం లాగా అది చేసిన వాడిని సపోర్ట్ చేయడం అనే ఈ దాన్ని ఆ పదం గుర్తు రావట్లేదు కానీ అది దట్స్ లైక్ బార్బేరియస్ అండి. అది తెలుగులో దాన్ని అంటారు తెలియదు కానీ ఈవెన్ ఐ డోంట్ నో. అది నిజంగానే. ఈ సిగ్గుమాలిన చర్య అది అవును సార్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్లెయిన్ పీపుల్. ఎస్ సార్.